మేము ట్యాంకులు కట్టేసుకున్నాం, ట్యాంకులు పాండ్లు కట్టేసుకున్నాం. మరి పిల్లలు ఎక్కడి నుంచి ఇస్తారు? పిల్లలు మేము సప్లై చేస్తాం మేడం. మీరు ఎక్కడ ఇన్ని పిల్లలు కావాలంటే అన్ని పిల్లలు మీకు కావాల్సిన సైజు మేము మీకు ఇవ్వకముందు వాటి ఫొటోస్ పంపించి వాటి హెల్త్ సర్టిఫికేట్ లాగా మీకు చూపించి మేము సరఫరా చేస్తాము. అట్ ద సేమ్ టైం వాటికి మేత కూడా మేము ఇస్తాము. కంపెనీ మేము వాడే కంపెనీ వచ్చేసి కార్గిల్ కంపెనీ మేడం. యూనో కూడా ట్రై చేసాము. మన కారణం కార్గిల్ యూనో వాడడానికి ఏంటంటే ఒకటే కారణం ఏంటంటే కాస్ట్. మనం తక్కువలో చేయాలి ఏదైనా ఎక్కువ, ఎందుకంటే గ్రోవెల్ కూడా ఉన్నది, స్క్రెటింగ్ కూడా ఉన్నది, రెండు కూడా మంచి కంపెనీలే, కానీ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఆ కాస్ట్ కంపారిజన్ చూసుకుంటే మాకు కార్గిల్ వాజ్ ద బెస్ట్, సెకండ్ బెస్ట్ ఇస్ యూనో. సో ఈ ఫీడ్ని కూడా మేమే మీకు సప్లై చేస్తాం మీకు కావాలి అంటే. అండ్ అంటే మీరు చేప పిల్లల్ని సప్లై చేస్తాము అన్నారు కదా, అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో బేసికలీ తీసుకురావడం అనేది అయితే మేడం, స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చేప పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియదు. సో నేను నార్మల్గా అయితే విజయవాడ, హనుమకొండ, ఓకే మన ఆంధ్ర, మన ఎస్పెషల్లీ కొల్లేరు, ఓకే ఇక్కడి నుంచి చేప పిల్లల్ని తెచ్చుకునేవాడిని. ఓకే, ఇలా చేప పిల్లల్ని ఎన్నో చోట్ల నుంచి తెచ్చాను మేడం. తర్వాత నేను రియలైజ్ అయిందంటే చేప పిల్లలు ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫిష్ కల్చర్. మన పిల్లనే సరిగ్గా లేకపోతే ఇన్ని ట్యాంకులు కట్టుకుని, ఇన్ని ఫిల్టర్లు పెట్టుకుని, ఇన్ని మందులు వేసినా కూడా మనకి మంచి కల్చర్ రాదు. సో నేనేం చేశానంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, సిఫా, భువనేశ్వర్లో ఉందన్నమాట. వాళ్ళు కొర్రమేను మీద చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం. అసలు ఏంటి చేపలు పిల్లల్ని ఎట్లా పెడుతుంది, అసలు ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే ఏంటి, ఇంజెక్షన్. ఎన్నోసార్లు నేను యూట్యూబ్ వీడియోల్లో లేకపోతే రీల్స్లో చూసేవాడిని, 6 రూపాయలకి పిల్లలు ఉన్నాయి, 8 రూపాయలకి పిల్లలు ఉన్నాయి అనేది. సో అవి చూసినప్పుడు నాకు అనిపించేది 20 రూపాయలకి ఎందుకు కొనాలి, 6 రూపాయలకి దొరుకుతున్నప్పుడు 20 రూపాయలకి ఎందుకు కొనాలి అని. కానీ 6 రూపాయలకి కొన్నాక 8 నెలలు నేను కష్టపడ్డాక అది ఏమీ రానప్పుడు అర్థమయ్యేది ఎందుకు కొనాలి 20 రూపాయలది అనేది. సో ఆ విధంగా సిఫా వాళ్ళ దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. సో సిఫా వాళ్ళతో టైఅప్ అయిన హ్యాచరీలు కొన్ని ఉన్నాయి మేడం, వాళ్ళతో కూడా నేను టైఅప్ అయ్యి పిల్లల్ని నేను వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ వియత్నాం బ్రీడ్ మంచిది తెచ్చుకొని చేద్దామనేది చేస్తున్నా కూడా. అండ్ నా దగ్గర తీసుకున్న సిస్టమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నేను పిల్లలు సరఫరా చేస్తాను, సిస్టమ్తో పాటే ఇస్తాను. ఇంకోటి మేడం, పిల్లలు ఒక్కటే ఇవ్వను నేను, పిల్లలతో పాటు ఒక కిట్ కూడా ఇస్తాను నేను. ఆ కిట్లో ఏముంటుంది అంటే 8 నెలల కల్చర్కి ఒక చేపకి కావాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ అంటే యాంటీబయాటిక్స్ కాదు, లైక్ దానికి జనరల్ కొర్రమేనికి స్కేల్స్ ఉండవు మేడం, ఓకే ఇట్స్ హ్యాస్ స్కిన్. సో దానికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా డిస్ఇన్ఫెక్టెంట్స్ కొన్ని వాడతాం. పీపీ అంటారు ఆంధ్రాలో, పొటాషియం పర్మాంగనేట్, KMNO4. సో పొటాషియం పర్మాంగనేట్ అని, అయోడిన్ అని,